హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ త్వరలోనే మొదలవుతున్నాయా? టెన్షన్ దేనికి, నేనున్నాను కదా. ఇంతకు ముందు వీడియోస్లో నేను బేకర్ ఫ్రమ్ గోవా ఎక్స్ప్లెనేషన్ అండ్ ఎంసీక్యూస్ రియల్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియోస్ నేను అప్లోడ్ చేశాను. అవి మీరు రెఫర్ చేస్తే మొత్తం లైన్ బై లైన్ ఎక్స్ప్లెనేషన్ అర్థమైపోతుంది. ఇందులో క్విక్ నోట్స్, క్విక్ రివిజన్, మనకి ఎగ్జామ్ ముందు అంత టైం ఉండదు కదా. సో క్విక్గా మనం ఒక 7 to 8 minutes లోపలే మనం రివిజన్ చేయడానికి సులువుగా ఉంటుందనేసి ఇంపార్టెంట్ థీమ్స్, ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద చాప్టర్ కవర్ చేశాను. సో ఇందులో మీరు స్క్రీన్ షాట్ కూడా తీసుకుని మీరు ప్రిపేర్ అవ్వచ్చు, నోట్స్ ప్రిపేర్ అవ్వచ్చు. క్వశ్చన్స్ కూడా ఇందులో ఉన్నాయి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ వితౌట్ వేస్టింగ్ మచ్ టైం. అయితే ఈ చాప్టర్లో మనం ఆల్రెడీ అన్ని బ్యాక్గ్రౌండ్ అంతా చూస్తున్నాం ఎక్స్ప్లెనేషన్లో. సో ఇదంతా పోర్చుగీస్ గురించి మనం మాట్లాడాము. పోర్చుగీస్ కల్చర్, బేకర్ ఫ్రమ్ గోవా అంటే బ్రెడ్ బేకింగ్ అంతా పోర్చుగల్ నుంచి వచ్చింది మనకి. అయితే వాళ్ళంతమంది వెళ్ళిపోయినా అక్కడ మన దగ్గర అన్ని వదిలేసి వెళ్ళారు. ఏమేమి వదిలేసి వెళ్ళారు అన్నది లెట్స్ సీ. అయితే ఇక్కడ మనం రిమెంబరింగ్ పోర్చుగీస్ ఇన్ఫ్లుయెన్స్ అంటే వాళ్ళ తాలూకా అలవాట్లు అవన్నీ కూడా ఏమున్నాయో అవన్నీ కూడా మనం గుర్తు చేసుకుంటున్నాం. ఎవరు గుర్తు చేసుకుంటున్నారు? లెట్స్ ట్రై టు చెక్ దిస్ అవుట్. ఎల్డర్స్, పెద్దవాళ్ళు గుర్తు చేసుకుంటున్నారు. ఏం గుర్తు చేసుకుంటున్నారు? గుడ్ టైమ్స్. అయితే వాళ్ళు గడిపిన మంచి సమయం, గుడ్ ఓల్డ్ పోర్చుగీస్ డేస్. వాళ్ళు గుర్తు చేసుకునేది గుడ్ ఓల్డ్ పోర్చుగీస్ డేస్. నంబర్ 1 ఇది నంబర్ 1. రెండోది ఏం గుర్తు చేసుకుంటున్నారు వాళ్ళు? దే లోవ్స్ ఆఫ్ బ్రెడ్, ఇది గుర్తు చేసుకుంటున్నారు వాళ్ళు. సో ఈ రెండు వాళ్ళు గుర్తు చేసుకుంటున్నట్టుగా మనకి స్టార్టింగ్లో తెలియచెప్తున్నారు ఆథర్. అయితే బ్రెడ్ వాజ్ అన్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ద కల్చర్. ఇది మనకి తెలుసు. బ్రెడ్ అన్నది వాళ్ళు తినేవారు. వాళ్ళు రోటీ అండ్ రైస్ తిన్నారు కాబట్టి వాళ్ళు బ్రెడ్ తినేవారు. ఇది కూడా మనం చూస్తున్నాము. అది చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి డైలీ లైఫ్లో. ఆ తర్వాత బేకర్ వాడే వస్తువులు, దేంతో అయితే బ్రెడ్ తయారు చేయబడేదో అది మనకి టూల్స్. వాట్ ఆర్ ద టూల్స్ దట్ అ బేకర్ యూస్ టు యూస్? దే వర్ మిక్సర్స్, ఇది కూడా మనం లెర్న్ చేసాం, మోల్డర్స్ అండ్ ఫర్నెసెస్. బేకర్ యూజ్ చేసేవి ఈ మూడు. బేకర్ ఈ మూడు ఎందుకు వాడేవాడు? బ్రెడ్ తయారు చేయడానికి. సో ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడగచ్చు. దెన్ బేకర్స్ తాలూకా టూల్స్ మనం చూసాము. వాళ్ళ ఫర్నెసెస్, తర్వాత వాళ్ళు వాడే టూల్స్ అన్నీ కూడా ఇప్పటికీ కూడా ఉన్నాయి. ఎక్కువగా కాదు కానీ చాలా మట్టికి విలేజెస్లో ఇప్పటికి కూడా అది వాడుకలో ఉన్నది. ఆ తర్వాత బేకర్ రాక మనకి ఏ రకంగా తెలిసేది? బేకర్ వస్తున్నాడు అని మనకి ఎలా తెలియచెప్పేవాడు తను? థడ్ అండ్ జింగిల్. ఆ బ్యాంబూ స్టిక్, రిమెంబర్ బ్యాంబూ స్టిక్. తను బ్యాంబూ స్టిక్ పట్టుకుని వచ్చేవాడు. తన దగ్గర ఏమేమి ఉండేవి? బ్యాంబూ స్టిక్ ఒకటి ఉండేది. ఆ తర్వాత తన దగ్గర ఒక బాస్కెట్ ఉండేది, ఇది కూడా బాస్కెట్ ఉండేది. ఆ తర్వాత అందులో బ్రెడ్ ఉండేది. సో 3 B's ఆయన దగ్గర ఉండేది. ఆయన అమ్ముకోవడం మొదలు పెట్టడానికి బయలుదేరినప్పుడు ఒక బ్యాంబూ స్టాఫ్, అండ్ దెన్ హీ యూస్ టు హ్యావ్ అ బాస్కెట్, అందులోని బ్రెడ్. ఈ 3 B's హీ యూస్ టు హ్యావ్. రిమెంబర్ ఇట్ లైక్ దాట్. దెన్ ఆయన రాక ఎలా తెలిసేది? థడ్ అండ్ జింగిల్ ద్వారా మనకి తెలిసేది. దిస్ ఇస్ ద సౌండ్ విచ్ యూ విల్ హ్యావ్ టు రిమెంబర్. నా బేకర్ ట్రెడిషన్ ఇప్పటికీ కూడా ఉన్నది. కొన్ని విలేజెస్లో మాత్రమే, అన్ని చోట్ల కాదు. ఇప్పటికీ కూడా అది కంటిన్యూ అవుతుంది. సో క్వశ్చన్స్ ఇక్కడ ఇచ్చారు. వాట్ డూ ఎల్డర్స్ నొస్టాల్జికలీ రిమెంబర్? అది నేను మీకు ఇక్కడ 3 points రాసి ఇచ్చాను. నంబర్ 1 గుడ్ ఓల్డ్ పోర్చుగీస్ డేస్, అండ్ దెన్ లోవ్స్ ఆఫ్ బ్రెడ్, 2 points that is to say. And then next question, what sound announced the baker's arrival? You would have guessed it, it's thud and jingle. Are bakers still present in Goa today? Yes, they are still present even today, but not as much as they were in the earlier times. ముందు ఉండేలాగా కాదు, కొంత మాత్రం ఉండేవారు. You can find them in a few villages even now అన్నది మీరు రాయొచ్చు. Now let's see childhood memories of the baker. ఇదంతా మనకి లూసియో రాడ్రిగ్స్ చెప్తున్నదే అంతాను. సో ఫస్ట్ పాయింట్ మనం చూసాం, ఎల్డర్స్ రెమినిసింగ్. దట్ ఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ పాయింట్స్. సెకండ్ పాయింట్, ఇది మన సెకండ్ పాయింట్, childhood memories of the baker. Now what are they? ఆథర్ రికాల్స్ చైల్డ్హుడ్ డేస్ విత్ ఫాండ్నెస్. అయితే చాలా ఏంటంటే అమితమైన ప్రేమతోటి ఆయన గుర్తు చేసుకునేవారు. ఆ రోజులు మళ్ళీ తిరిగి జ్ఞాపకం చేసుకునేవారు. ద బేకర్ వాజ్ లైక్ అ ఫ్రెండ్ అండ్ కంపానియన్ టు చిల్డ్రన్. ఇది మనం ఎక్స్ప్లెనేషన్ వీడియో మీరు చూసుంటుంటే మీకు ఐడియా ఉంటుంది. ఫ్రెండ్ ఒకటి,
కంపానియన్ 2, 3 గైడ్. ఆయన వాళ్ళకి గైడ్ కూడా. చిల్డ్రన్ అండ్ బేకర్ రిలేషన్షిప్ గురించి మాట్లాడితే ఆ బేకర్ అనే వ్యక్తి చిల్డ్రన్కి ఫ్రెండ్, కంపానియన్ అండ్ గైడ్. ఓకే, హీ విజిటెడ్ ట్వైస్. ఇది చాలా ఇంపార్టెంట్. 2 సార్లు ఆయన విజిట్ చేసేవారు. ఎప్పుడు? పొద్దున్న, ఇన్ ద మార్నింగ్, ఆఫ్టర్ సెల్లింగ్ బ్రెడ్. ఇది 2 పాయింట్. ఇది 1 పాయింట్. ఏంటి? ఎప్పుడు వచ్చేవారు బ్రెడ్ అమ్మటానికి, తిరిగి బ్రెడ్ అమ్మేసి ఇంటికి వెళుతున్నప్పుడు వాళ్ళ ఇంటి మీదుగా ఆయన వెళ్ళేవారు. Now this is one of the key points that is there. Bamboo stick sound woke children who ran to greet him and peeped into the basket. అయితే ఆయన బ్యాంబూ కర్రతో, వెదురు కర్రతో ఆయన థర్డ్ అండ్ జింగిల్ సౌండ్ చేసుకుంటూ వస్తే దాంతో పిల్లలు నిద్ర లేచేవారు. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. రిలేషన్షిప్ బిట్వీన్ చిల్డ్రన్ అండ్ బేకర్ అని అన్నప్పుడు పాయింట్ నెంబర్ 1లో ఇది రాయొచ్చు మీరు. హీ వాజ్ అ ఫ్రెండ్, కంపానియన్ అండ్ గైడ్. పాయింట్ నెంబర్ 2, ఆ బ్యాంబూ స్టిక్ సౌండ్ తోటి వాళ్ళు నిద్ర లేచేవారు అని కూడా మీరు రాయొచ్చు. దిస్ ఇస్ పాయింట్ నెంబర్ 2. నౌ లెట్స్ సీ ద క్వశ్చన్స్. హౌ వాజ్ ద బేకర్ కనెక్టెడ్ విత్ చిల్డ్రన్? ద సేమ్ థింగ్ దట్ ఐ టోల్డ్. ఆయన ఫ్రెండ్, కంపానియన్, గైడ్, అండ్ దెన్ he used to bring bread bangles for them. Bring bread bangles and what else? Sweet bread. ఒక్కొక్కసారి ఆయన స్వీట్ బ్రెడ్ కూడా తెచ్చేవారు. సో ఇది 2 తెచ్చేవారు. ఆ తర్వాత ఆయన బ్యాంబూ స్టిక్ తోటి, సౌండ్ తోటి పిల్లలు లేచేవారు. ఇది వాళ్ళతోటి కనెక్ట్. ఓకే, ఇక్కడ the third aspect, the third important thing that is there in the chapter is children's excitement for bread. అయితే చిల్డ్రన్ బ్రెడ్ గురించి ఎంత ఎక్సైట్ అయ్యేవారా? చాప్టర్ చదువున్నాం కదా, అర్థం చేసుకున్నాము. మనకి తెలుసు వాళ్ళకి ఇష్టమైంది ఏంటి, అదే ఒకసారి చూద్దాం. బేకర్ గ్రీటెడ్ హౌస్ హోల్డ్ విమెన్ పొలైట్లీ. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్ వెన్ యూఆర్ రైటింగ్ అ క్యారెక్టర్ స్కెచ్ ఆఫ్ ద బేకర్. అయితే బేకర్ గురించి రాస్తున్నప్పుడు ఫస్ట్ ఆయన ఫిజికల్ అపియరెన్స్ గురించి రాస్తారు. ఆయన ఎలా ఉండేవారు, ఆయన చాలా అపియరెన్స్ గురించి రాస్తారు. హీ హ్యాడ్ అ ప్లంప్ ఫిజిక్. అండ్ దెన్ ఆయన ఎటువంటి బట్టలు వేసుకునేవారు, వాళ్ళ ఇంట్లో ఎప్పుడు ఎవరు కూడా పస్తులు ఉండేవారు కాదు. అదిను తర్వాత ఆయన అలవాటు, ఆయన బేకర్ గ్రీట్ చేసేవారు, ఇంటి ఇల్లాల్ని ఎప్పుడు కూడా గ్రీట్ చేసేవారు పొలైట్గా. అతను పిల్లలకి కూడా ఒక ఫ్రెండ్, గైడ్ అండ్ కంపానియన్ అనేసి ఆయన క్యారెక్టర్ స్కెచ్లో మీరు అది కూడా రాయొచ్చు. ఆ తర్వాత ఇంకేం రాయొచ్చు, ఆయన ఎప్పుడు 2 సార్లు వచ్చిపోయేవారు, పొద్దున్న ఒకసారి, సాయంకాలం ఒకసారి. ఆయన రాక బ్యాంబూ స్టాఫ్ తోటి తెలిసేది. తర్వాత మంత్లీ బిల్స్ అన్నది ఆయన మంత్లీయే కలెక్ట్ చేసేవారు, రోజు తీసుకునేవారు కాదు డబ్బులు అన్నది. ఇది రాస్తే మనకి 150 wordsలో కంప్లీట్ అయిపోతుంది. ఓకే, సో నౌ లోవ్స్ ఆఫ్ బ్రెడ్ కలెక్టెడ్ బై ద సర్వెంట్స్ ఆఫ్ ద హౌస్. అయితే లోవ్స్ ఆఫ్ బ్రెడ్ అన్నది సర్వెంట్స్ ఎప్పుడు కూడా కలెక్ట్ చేసేవారు. ఇంటి గురించి కావాల్సినవి సర్వెంట్స్ తీసుకునేవారు. ప్లేస్ హిస్ బాస్కెట్ ఆన్ బ్యాంబూ అండ్ చిల్డ్రన్ గ్యాదర్డ్ అరౌండ్ హిమ్. అతను ఏం చేసేవారు, ఇంటికి వచ్చిన తర్వాత ఆ బ్యాంబూ స్టిక్ మీద బుట్ట పెట్టుకుని ఆయన ఏది అయితే ఇవ్వాలో ఇంటికి ఇచ్చేసి వెళ్ళేవారు అనమాట. సో దిస్ ఇస్ ఇంపార్టెంట్, ప్లేసింగ్ ద basket on the bamboo stick, when he entered the house. Now children loved bread bangles. ఇది మనం ప్రతి వీడియోలోని మనం చూస్తూనే ఉన్నాము. బ్రెడ్ బ్యాంగిల్స్ అనేది పిల్లలకి ఇష్టం, వాళ్ళు దాని గురించే పరిగెట్టి వెళ్ళేవారు. ఆల్సో ఇవి స్వీట్గా ఉండేవి, స్వీట్ బ్రెడ్ రింగ్స్ ఇవి కూడా. అండ్ బ్రెడ్ వాజ్ సో టెంప్టింగ్ దట్ చిల్డ్రన్ స్కిప్డ్ బ్రషింగ్ టీత్. ఆ బ్రెడ్ బ్యాంగిల్స్ కానీ ఆయన చేసి ఇచ్చే బ్రెడ్ దాని వాసన ఎంత బాగుండేదనంటే పళ్ళు తోముకోకుండానే వాళ్ళు తినేసేవారు అది. ఇది పిల్లలు ఎందుకు పళ్ళు తోముకోకూడదు అనే ఒక క్వశ్చన్కి ఆన్సర్ నేను నా ఎక్స్ప్లెనేషన్ వీడియోలో మొత్తం డీటెయిల్స్ అన్నీ ఇచ్చాను. సో యూ కెన్ గో అండ్ విజిట్ మై ఛానల్. ఆ వీడియో చూస్తే మీకు తెలుస్తుంది. దాని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో నా ఛానల్కి కొత్తగా వస్తే కనుక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏ చాప్టర్ కావాలి, ఏమీ డౌట్స్ ఉన్నా, క్వశ్చన్స్ ఉన్నా కూడా కమెంట్స్లో రాస్తే నేను దాన్ని అడ్రస్ చేస్తాను. నా దిస్ షోడ్ క్లోజ్నెస్ విత్ ద బేకర్. అయితే వాళ్ళు పళ్ళు కూడా తోముకోకుండా, వాళ్ళు ఫార్మాలిటీ లేదు ఇక్కడ, వాళ్ళు పళ్ళు కూడా తోముకోకుండా బేకర్ దగ్గరికి వెళ్ళిపోయి ఏది కావాలో అది తీసుకునేవాళ్ళు. ఎందుకు? అంత చనువు ఉండేది కాబట్టి. ఇది కూడా ఇద్దరి మధ్యలో ఉండే రిలేషన్షిప్ గురించి మీరు చెప్పచ్చు. దట్ దే షేర్డ్ అ వెరీ క్లోజ్ బాండ్ విత్ ద బేకర్ because there was no formality in between them. So now let's address the questions. What did the children love to eat from the baker?
బ్రెడ్ బ్యాంగిల్స్, అఫ్ కోర్స్ ఇది మనం చూసాం. బ్రెడ్ బ్యాంగిల్స్ అండ్ స్వీట్ బ్రెడ్, ఈ రెండు వాళ్ళకి ఇష్టం. ఆ తర్వాత హౌ డి చిల్డ్రన్ షో ద ఈగర్నెస్ ఫర్ బ్రెడ్? వితౌట్ బ్రషింగ్ దే వుడ్ క్లైంబ్ అప్ ద పారాపెట్ వాల్. పారాపెట్ వాల్ మీద ఎక్కేసేవాళ్ళు. ఆ తర్వాత అండ్ పీప్, పీప్ అంటే తొంగి చూసేవారు. ఇంటూ ద బాస్కెట్లోకి తొంగి చూసేవారు. వాట్ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ డి ద బేకర్ హ్యావ్ విత్ చిల్డ్రన్? ఇది నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను ఇప్పుడే. సో ఐఎమ్ షూర్ దట్ ఈస్ క్లియర్. సో ఒక్కొక్క ఫంక్షన్కి ఒక్కొక్క రకమైన బ్రెడ్, అది మనం ఎక్స్ప్లెనేషన్లో కూడా చూసాము. మీకు కూడా ఐడియా ఉండే ఉంటుంది, ఎందుకంటే మీరు చాప్టర్ ఆల్రెడీ చదువు ఉన్నారనేసి నాకు ఐడియా ఉంది. అయితే ఇది లెట్స్ అడ్రస్ ద ఫోర్త్ థింగ్, బ్రెడ్ అండ్ ఫెస్టివిటీస్. ఇది ఏ ఫెస్టివల్కి ఏ బ్రెడ్, ఏ ఒకేషన్కి ఏ బ్రెడ్ అన్నది చూద్దాం. ఇది ఒక ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ ద ఎంటైర్ చాప్టర్. అయితే బ్రెడ్ వాజ్ వైటల్ ఇన్ ఎవ్రీ గోవన్ సెలబ్రేషన్. చాలా ఇంపార్టెంట్. వైటల్ అంటే చాలా ఇంపార్టెంట్ ఫర్ ఎనీ గోవన్ ఫంక్షన్ ఆర్ ఫెస్టివిటీ సెలబ్రేషన్. మ్యారేజ్ గిఫ్ట్స్ హ్యాడ్ టు ఇంక్లూడ్ ద బౌల్ స్వీట్ బ్రెడ్. మ్యారేజ్లో కంపల్సరీగా మనకి లడ్డూలు ఉన్నట్టు వాళ్ళకి బౌల్ అనేది ఉండాల్సిందే. కేక్స్, శాండ్విచెస్, బులిన్హాస్ వర్ మస్ట్ హ్యావ్ అట్ ఫెస్టివల్స్. సో బౌల్ అనేది పెళ్లిలో, శాండ్విచెస్ అనేది ఇంటి ఇల్లాలు పిల్ల తల్లి చేసేది ఎంగేజ్మెంట్కి, అమ్మాయి ఎంగేజ్మెంట్కి చేసేది. తర్వాత కేక్స్ అండ్ బులిన్హాస్ వర్ ఫర్ ఫెస్టివిటీస్ అండ్ ఏదది ఫెస్టివిటీస్ అండ్ ఫంక్షన్స్, పార్టీస్. అండ్ బ్రెడ్ సింబలైజ్ ఫెస్టివిటీ అండ్ జాయ్. అసలు ఫెస్టివిటీ అండ్ జాయ్ బ్రెడ్ ఎందుకు సింబలైజ్ చేస్తుంది? కడుపు నిండా ఉంటేనే ఏదైనా ఉత్సాహంగా మనం ముందుకెళ్ళి ఏదైనా చేయగలము. అలాంటిది ఫంక్షన్స్లో ఇవన్నీ కూడా కంపల్సరీ ఉండాలి. బేకర్స్ ఫర్నెస్ వాజ్ సెంట్రల్ టు గోవన్ లైఫ్. ఇది చాలా ఇంపార్టెంట్. ఏది ఇంపార్టెంట్ ఒక బేకర్ జీవితంలో గోవన్ లైఫ్ లో ఏదైతే ఇంపార్టెంట్ అయిన ఆస్పెక్ట్ అని అంటే బేకర్స్ ఫర్నెస్. అది లేకపోతే అందరూ పస్తులు ఉంటారు, అసలు జీవితమే ఉండదు అక్కడ. So this is a short description. Now let's see the questions. Why were marriage gifts incomplete without bread? Because they symbolized prosperity, happiness, and it was a custom or tradition that they followed. మనకి ఎలాగైతే లడ్డూలు వాళ్ళకు కూడా అలాగే అది. Which bread items were essential during festivals? Festivals టైంలో బులిన్హాస్ were important during festivals. What shows the importance of the baker's furnace? What shows the importance of the baker's furnace? The baker's furnace was very important because without that there would have been no life. జీవితమే ఉండదు, ఎవరు జీవంతో ఉండేవారు కాదు. అందుకనిసే బేకర్స్ ఫర్నెస్ ఉంటేనే వాళ్ళ పొట్టలు నిండుతాయి, వాళ్ళ లైఫ్ ముందుకి సాగుతుంది. అందుకని బేకర్ చాలా ఇంపార్టెంట్, బేకర్స్ ఫర్నెస్ చాలా ఇంపార్టెంట్. దిస్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. డూ నాట్ ఇగ్నోర్, ట్రై టు ప్రిపేర్ దిస్ వెల్. Now coming to the fifth aspect, the fifth thing that is important in the chapter is the baker's dress. This is very important ఎందుకంటే అది సామాన్యంగా ఉండేది కాదు కాబట్టి. సో ట్రెడిషనల్ బేకర్స్ డ్రెస్ వాజ్ కాల్డ్ కబాయి. సో ఈ కబాయి అన్నది మనం చూసాము. అది ఎలా ఉండేది? ఒక లాంగ్ ఫ్రాక్ టైప్ ఉండేది. నా కబాయి లాంగ్ ఫ్రాక్ రీచింగ్ ద నీస్, ముణుకులు వరకు, దానికంటే కొంచెం కింద వరకు ఉండేది ఆ ఫ్రాక్. ఫన్నీగా ఉండేది. నా లేటర్ బేకర్స్ వోర్ షర్ట్స్. తర్వాత ముందులో అలా వేసుకునేవారు. పోర్చుగీస్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నంత కాలం అలాగా తర్వాత కొంచెం వాళ్ళు మారారు. విత్ ట్రౌజర్స్ 3/4 అంటే మన కేప్రీస్ ఉంటాయి కదా, ఇప్పుడు మనం కేప్రీస్ వేసుకోము, అలాగే వాళ్ళు వేసుకునేవారు. డ్రెస్ గేవ్ బేకర్స్ అ యునీక్ ఐడెంటిటీ. అంటే యునీక్ ఐడెంటిటీ అంటే వాళ్ళ డ్రెస్ ఒకటి స్పెషల్ అన్నమాట. అది చూడగానే ఎవరైనా ఏమని అనేవారు? యు ఆర్ డ్రెస్ లైక్ అ ప్యాడర్ లాగా తయారయ్యేవు అనేవారు. అది చాలా స్పెషల్. నా వాట్ వాజ్ ద ట్రెడిషనల్ డ్రెస్ ఆఫ్ అ బేకర్ కాల్డ్? కబాయి. ఇది మనం ఆల్రెడీ ఇప్పుడే చూసాం. హౌ డిడ్ బేకర్స్ డ్రెస్ డ్యూరింగ్ ద narrator's childhood? They wore kabai, which was a long frock. That is the answer. Why was the baker's dress peculiar? It was peculiar because it was not full. It was only till the ankles.
ఆ ప్యాంట్స్ కూడా ఓన్లీ యాంకిల్స్ వరకే ఉండేవి కాబట్టి ఇట్ వాజ్ అ లిటిల్ పెక్యూలియర్. Now talking of the sixth aspect, the last one, that is to say the baker's physique. అయితే ఫిజిక్ అని అంటే తన ఒళ్ళు అది బాడీ ఏ రకంగా ఉండేది, ఎలా ఉండేది. Now bakers had plump jackfruit like bodies. Jackfruit అంటే పనసకాయ, పనసపండు లాంటి బాడీ. అంటే మొదలైన దగ్గర నుంచి ఎండింగ్ వరకు ఆల్మోస్ట్ ఒకలాగే ఉండేది. సో దానికి ఏం పెద్ద తేడా ఉండేది కాదు. నా బేకింగ్ ప్రొఫెషన్ ఎన్ష్యూర్డ్ నో స్టార్వేషన్. బేక్ చేసిన వాళ్ళు అంతమంది కూడా అసలు స్టార్వేషన్ అంటే హంగర్ అయితే ఎవరు కూడా హంగ్రీగా ఉండేవారు కాదు. ఎందుకంటే ఎప్పుడూ కూడా వాళ్ళకి ఫుడ్ అన్నది అవైలబుల్గా ఉండేది, వాళ్ళకి ప్రాబ్లం ఉండేది కాదు. బేకర్స్ ఇన్ ద ఫ్యామిలీస్ లివ్డ్ కంఫర్టబుల్లీ. డబ్బులు వచ్చేవి, తిండికి అయితే ప్రాబ్లమే లేదు వాళ్ళకి. ఇన్ హౌస్ అన్నీ కూడా ఇంట్లోనే కాబట్టి వాళ్ళకి అసలు ఎప్పుడు కూడా ప్రాబ్లం ఉండేది కాదు. బేకింగ్ వాజ్ అ ప్రాఫిటబుల్ అండ్ రెస్పెక్టెడ్ ట్రేడ్. అందరూ కూడా రెస్పెక్ట్ కూడా చేసేవారు, ప్రాఫిటబుల్ ట్రేడ్. సో యూ విల్ రిమెంబర్ దీస్ టూ. నాట్ ఓన్లీ డబ్బు పరంగానే కాదు, కానీ మర్యాద కూడా ఇచ్చేవారు అందరూ దానివల్ల. ఎందుకంటే అతనితో గొడవ పెట్టుకుంటే మనకి ఫుడ్ దొరకదు, అందుకనేసి మంచిగానే ఉండేవారు. సో దిస్ ఈజ్ అబౌట్ ఇట్. నౌ లెట్స్ సీ ద క్వశ్చన్స్. వై వాజ్ అ బేకర్స్ ఫిజిక్ కంపేర్డ్ టు అ జాక్ ఫ్రూట్? బికాస్ హీ వాజ్ ప్లంప్ అండ్ రౌండ్. వాట్ డస్ దిస్ షో అబౌట్ దే లైఫ్ స్టైల్? వాళ్ళ లైఫ్ స్టైల్ గురించి ఏం తెలుస్తుంది మనకి? దట్ దే నెవర్ స్టార్వ్డ్. వాళ్ళు ఎప్పుడు కూడా పస్తులు ఉండేవారు కాదు. హౌ వాజ్ బేకింగ్ యాజ్ అ ప్రొఫెషన్ ఇన్ గోవా? ఇట్ వాజ్ ప్రాఫిటబుల్ అండ్ రెస్పెక్టెడ్. ఈ రెండు నేను చెప్పాను ఆల్రెడీ. అండ్ ఇది కాకుండా మీకు వేరే ఏమైనా క్వశ్చన్స్ అది కూడా కావాలి అని అంటే నేను అప్లోడ్ చేస్తాను, నేను మీకు డిస్క్రిప్షన్లో నేను ప్రొవైడ్ చేస్తాను ఆల్ ద ఇంపార్టెంట్ పాయింట్స్, కీ పాయింట్స్ ఆఫ్ ద చాప్టర్. ఆల్సో 10-year క్వశ్చన్స్ ఏమేమైతే వచ్చాయో అవన్నీ కూడా నేను మీకు పీడిఎఫ్ ఫార్మాట్లో నేను మీకు ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు చెక్ ఇట్ అవుట్. అండ్ ఆల్సో do not forget to press the subscribe button, and also like and share it with your friends. So I hope this helped. So last minute tips, I hope you'll really rock, and don't worry, you will definitely get 80 on 80. That's my blessing. God bless.